వాల్నట్ బ్రూకీస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. చాక్లెట్, బటర్, బెల్లం పొడి, చక్కెర పొడి, చాక్లెట్, వాల్నట్స్, బేకింగ్ పౌడర్, మైదా పిండి, పాలు. ఒక్కసారి కొలతలు చెప్తాను. మైదా పిండి మనకి 100 గ్రామ్స్, బటర్ 50 గ్రామ్స్, చాక్లెట్ 100 గ్రామ్స్, బెల్లం పొడి 30 గ్రామ్స్, షుగర్ పౌడర్ 30 గ్రామ్స్, వాల్నట్స్ ఒక గుప్పెడు తీసుకోండి. అలాగే పాలు కావాల్సినంత కన్సిస్టెన్సీ కోసం యూస్ చేయాలన్నమాట. ఫస్ట్ అప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా తినాలి అనుకుంటే, చాక్లెటీగా ఏదైనా తినాలి అనుకుంటే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేసుకోండి. చాక్లెట్లోనే బటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చాక్లెట్ని మటుకి మెల్ట్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బర్న్ అయిపోయినా కూడా ఆ స్మెల్ మళ్ళీ డిఫరెంట్గా అయిపోతుంది. ఇలా వేసి మిక్స్ చేస్తూ ఉంటే చాక్లెట్ ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు బౌల్ ఉన్న వేడికి చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా మెల్ట్ అవ్వాలి. చాక్లెట్, బటర్ రెండు మిక్స్ అయిపోవాలి. చాక్లెట్ ఇంకా బటర్ రెండు మెల్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో బెల్లం పొడి వేసుకుంటున్నాం. మీరు బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ని పౌడర్ చేసైనా వేసుకోండి, లేదా ఇలా క్యాస్టల్ షుగర్ వేసుకోండి. 30 గ్రామ్స్ షుగర్ పౌడర్, బెల్లం పౌడర్ వేసుకోండి. సేమ్ ఇలాగే మీరు ఇప్పుడు వాల్నట్స్ వేస్తున్నాం కదా, ఆల్మండ్స్ యూస్ చేసి చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఫ్రూట్ థీమ్తో కూడా చేసుకోవచ్చు. మీకు బ్లూబెర్రీ కాంబినేషన్ బాగుంటుంది ఇలా చేసుకోవాలి అనుకుంటే. నేను ఒక 80 ml కరెక్ట్గా తీసుకున్నానండి. 80 ml మిల్క్ ఇందులో వేసేస్తున్నాను. పాలని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. మీకు ఇందులో షుగర్ వద్దు అనుకుంటే కంప్లీట్గా మీరు బ్రౌన్ షుగరే వేసేసుకోండి, లేదా బెల్లం పొడి ఓన్లీ అదొకటే యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే మనం తయారు చేసుకునే బ్రూకీస్ అన్నమాట. పిల్లలు ఎప్పుడైనా బిస్కెట్స్ కావాలి, కుకీస్ కావాలి, బ్రౌనీ కావాలి అని అడుగుతారు కదా, ఆ టైంలో చేసి పెట్టేయచ్చు అనమాట. రెగ్యులర్గా ఒకేలాగా ఒకే టేస్ట్లో ఉన్నవి తినకుండా ఇలా డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టచ్చు. ఫస్ట్ మనం వేసిన చాక్లెట్, బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత, షుగర్ ఇంకా బెల్లం పొడి మొత్తం మెల్ట్ అయిన తర్వాత, అప్పుడు పాలేసి అన్నీ కరిగిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులో మైదా వేసుకోవాలి. మైదా 100 గ్రాములు తీసుకున్నాను. ఇందులో మనకు ఒక 3 గ్రాముల బేకింగ్ సోడా తీసుకున్నాను. మైదా పిండిలో వేసేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చాక్లెట్ మిశ్రమంలో వేసేసి మొత్తం మెల్లిగా మిక్స్ చేయాలి. ఇందులో మనం మైదా పిండి వేసాం కదా, మీకు అలా వద్దు అనుకుంటే ఓట్స్ని పౌడర్ చేసి ఓట్స్ పిండి కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. మీకు కావాలి అంటే అలాగైనా కొంచెం హెల్దీ వర్షన్లో చేసుకోవాలి అంటే అలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి అసలు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేయాలి. పిండి మొత్తం మంచిగా కలిసిపోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన దగ్గర వాల్నట్స్ ఉన్నాయి కదా, వాల్నట్స్ వేసుకుందాం. వాల్నట్స్ ప్లేస్లో మీకు కావాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు బాదాం అయినా యాడ్ చేసుకోవచ్చు, పిస్తా అయినా యాడ్ చేసుకోవచ్చు, వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా మీకు కావాలి అంటే అవి యాడ్ చేయొచ్చు. సీడ్స్ కూడా వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్ అలా కూడా వేసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చాక్లెట్కి వాల్నట్ చాలా మంచి కాంబినేషన్. హంగ్రీని కట్అవుట్ చేయాలి అనుకుంటే మీరు ఒక 3 వాల్నట్స్ తింటే మీకు ఆకలి లేదండి. కొంచెం 3 వాల్నట్స్ తినేసి కొద్దిగా పాలైనా లేదా మజ్జిగైనా తాగితే కనుక మీరు ఆకలిని కంట్రోల్ చేయొచ్చు. నేను ఈ మధ్య చూశాను అనమాట చిన్న వీడియో, సో అందుకని మీకు చెప్తున్నా, ఇలా ట్రై చేయండి. వాల్నట్స్ కట్ చేసాం కదా, కొన్ని పక్కన పెట్టేద్దాం. మిగిలినవి ఇందులో వేసేసి కలిపేద్దాం.
చాక్లెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చాక్లెట్ తగులుతూ ఉంటే బాగుంటుంది. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక 5 నుండి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం మనకి గట్టిగా అవుతుంది. అంటే రౌండ్గా బాల్స్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టి నేను తీసుకొచ్చానండి. ఇందులో మనం బటర్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసి బ్యాటర్ తయారు చేసాం కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇలా గట్టిగా అవుతుంది అనమాట. డో తయారవుతుంది. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న సైజ్ తీసుకోవచ్చు. ఇలా తీసుకొని పెట్టేయండి. కానీ కొంచెం ఒకదానికి ఒకటి గ్యాప్ ఉండాలి. ఇంత సైజ్ చేస్తేనే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం వాల్నట్స్ జస్ట్ ఇలా పైన పెట్టేస్తున్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకోగానే ఒక 10 నిమిషాలకి ఆటోమేటిక్గా ఇలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. అన్ని వాల్నట్స్ మనం పైన సెట్ చేసిన తర్వాత 160 degrees 10 minutes మనం బేక్ చేసుకోవాలి. మరి 180 degrees కేక్కి పెట్టినట్టు పెడితే పైన మాడిపోతుంది. 160 degrees సరిపోతుంది. సో ఒకసారి మనం ఓవెన్ని ముందుగానే నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. మనం పిజ్జా చేసినా, మఫిన్స్ చేసినా, బ్రౌనీ చేసినా, కుకీస్ చేసినా ఎప్పుడైనా సరే ముందుగానే ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే వేడి సమానంగా వస్తుంది. కరెక్ట్గా పైన, కింద అండ్ మిడిల్లో ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసాం కదా, కరెక్ట్గా ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత నేను ఓవెన్ ఆఫ్ చేసేసి ఇంకొక 10 minutes అలా ఉంచేసానండి. ఎందుకంటే కాస్త గట్టి పడతాయి అనమాట. వేడిగా ఉన్నప్పుడు మనం బయటికి తీయలేము. సో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వాల్నట్ బ్రూకీస్ మనం తయారు చేసుకున్నాం. ఒకసారి చూపిస్తాను చూడండి. లోపల ఇలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మరొకసారి మీరు తయారీ విధానం నోట్ చేసేసుకోండి. కరెక్ట్గా ఇంట్లోనే హ్యాపీగా తయారు చేయొచ్చు. వాల్నట్ బ్రూకీస్ తయారీ విధానం: ముందుగా చాక్లెట్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో చాక్లెట్ ఇంకా బటర్ వేసి బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ బటర్లో బెల్లం పొడి, షుగర్ పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో 80 ml మిల్క్ వేసుకోవాలి. అలాగే మైదా పిండిలో బేకింగ్ సోడా కూడా వేసి రెండు మిక్స్ చేసి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న వాల్నట్స్, చాక్లెట్ పీసెస్ ని కూడా బాగా కలుపుకొని దీనిని ఇప్పుడు 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి బయటికి తీసుకొని రౌండ్ గా చుట్టుకొని బటర్ పేపర్ వేసి పెట్టుకున్న ట్రేలో పెట్టి 160 డిగ్రీలలో 10 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన వాల్నట్ బ్రూకీస్ రెడీ.